నమస్కారం. నారీ భేరీ కార్యక్రమానికి స్వాగతం. వేసవి సెలవులంటే ఇష్టపడని పిల్లలుండరు. స్కూల్ ఉండవు, చదివే పని లేదు, ఎంచెక్క ఇష్టం వచ్చినంతసేపు నిద్రపోవచ్చు, అడ్డు అదుపు లేకుండా ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. అందుకే వేసవి సెలవులంటే పిల్లలకు ఎక్కడ లేని ఆనందం. కొంతమంది తల్లిదండ్రులు సమ్మర్ క్యాంపుల పేరుతో మళ్లీ తరగతి గదులకే పరిమితం చేస్తున్నారు. అలా కాకుండా వేసవి సెలవుల్లో పిల్లల అభిరుచులకు పదును పెట్టాలి, వారి ఇష్టాలు గమనించాలి. సరదా, విజ్ఞానం, వికాసం కలిగించే విహారయాత్రలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మొత్తంగా పిల్లలకు మంచి వ్యక్తిత్వం, నడవడిక నేర్పించడానికి వేసవి సెలవులను ఉపయోగించుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేసవి సెలవుల సద్వినియోగంలో తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలన్న అంశంపై నారీభేరి చర్చను చేపట్టింది. అమృతవల్లి గారు, వేసవి సెలవులంటే పిల్లలకు ఎక్కడ లేని సంతోషం. వేసవి సెలవుల్లో చదువుతో పాటు పిల్లలకు మంచి మానసిక వికాసం రావాలంటే ఈ వేసవి సెలవుల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి? 1 ఇయర్ అంతా వాళ్ళు కష్టపడి చదువుకుని ఒక స్ట్రెస్కి ఒక టైం అన్నీ ఉంటాయి కాబట్టి వాటన్నిటికీ అనువుగా వాళ్ళు తొందరగా లేవడం అన్నీ రొటీన్ వర్క్ కింద ఉంటుంది. సో పరీక్షలు రాయేసాక చాలా రిలీఫ్ కింద ఉంటుంది. దే విల్ బి వెయిటింగ్. యాక్చువల్గా ఆదివారం కోసమే వెయిట్ చేసేవారు. ఇప్పుడు ఆదివారాలు కూడా వాళ్ళకి ట్యూషన్లు అనేవి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవో చేస్తున్నారు. కాబట్టి వేసవి సెలవులు అనేది వాళ్ళు చాలా ఎదురు చూసే టైం. నో ఎగ్జామ్స్, నో రొటీన్, హాయిగా ఇష్టం వచ్చినట్టు ఆట పాటలతో గడుపుతామనే ఉద్దేశంతో ఉంటారు. సో అది పిల్లలకి ఎంత నచ్చుతుందో పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది. కానీ ప్రస్తుత రోజుల్లో ఏంటంటే ఉద్యోగం చేసుకునే వాళ్ళకి వీళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలి, ఇంట్లో వదిలేసే వయసు కాకపోవచ్చు. ఏ వయసులో అయినా తల్లి తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, పిల్లలకి లేనప్పుడు వాళ్ళ బాధ్యత తీసుకున్న తల్లిదండ్రులకి కొంచెం భయం వేస్తుంది ఎలా చెయ్యాలి అని. కానీ అటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో చాలా అవెన్యూస్ ఉన్నాయి. పిల్లలు హ్యాపీగా ఉండాలి అంటే ఏం కావాలో వాళ్ళకి తెలిసే ఉంటుంది. దానికి మనం కొంచెం గైడెన్స్ ఇస్తే చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు వాళ్ళు. జనరల్గా రొటీన్ లైఫ్లో వాళ్ళకి ఏమవుతుందంటే స్కూలు, తల్లిదండ్రి, టీచరు, కొంతమంది ఫ్రెండ్స్, ఇంతే ఉంటుంది. తక్కిన వాళ్ళందరితో రిలేషన్షిప్స్ బిల్డప్ చేయడానికి ఇది ఫస్ట్ ఆపర్చునిటీ. చిన్న వయసులో అనుకోండి పేరెంట్స్తో మాత్రమే ఉంటుంది వాళ్ళకి. ఎంత అయినా ఎక్కడ ఏదైనా పార్టీలు అయితే వెళ్తుంటారు. గ్రాండ్ పేరెంట్స్తో వెళ్ళడానికి, పల్లెటూరులోకి వెళ్ళడానికి, వాళ్ళ రూట్స్ తెలుసుకోవడానికి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి, కజిన్స్తో. అండ్ యూ కెన్ మేక్ మెనీ ఫ్రెండ్స్ ఆల్సో. ఫ్రెండ్స్ అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్తో వాళ్ళతో మాత్రం ఉంటే వాళ్ళకి కొన్ని విషయాలే తెలుస్తాయి. సో పెద్దలు, చిన్నవాళ్ళు, వాళ్ళ ద్వారా వాళ్ళకి మంచి లెర్నింగ్ ప్రాసెస్. దట్స్ ద బెస్ట్ టైం ఫర్ దెమ్. దేవికారాణి గారు, ఈ వేసవి సెలవుల్ని ఏ విధంగా ఉపయోగించుకుంటే పిల్లలకు చదువుతో పాటు మంచి మానసిక వికాసం కూడా అందుతుందంటారు? చదువు చెప్పేటప్పుడు దే ఫీల్ భారంగా భావిస్తారు ఎక్కువ మంది పిల్లలు, అది నైజం. సో మనము ఏంటంటే కొన్ని గేమ్స్ అంటాం, మెమరీ గేమ్స్. బేసికల్లీ ఏంటంటే మెమరీ చాలా ఇంపార్టెంట్, లెర్నింగ్ ఎబిలిటీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవన్నీ ఇంటలెక్చువల్ ఎబిలిటీస్, కొత్త విషయాల్ని నేర్చుకోవడం, జ్ఞాపకం ఉంచుకోవడం, తర్వాత సరైన విధం జడ్జ్మెంట్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా ఎలా వస్తాయంటే సర్టన్ గేమ్స్ ద్వారా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎర్లీ చైల్డ్హుడ్లోని. సో మనం ఏంటంటే వేసవి కాలంలోని ఇంత టైం ఉన్నప్పుడు ఏంటంటే యూటిలైజేషన్ ఇన్ అప్రోప్రియేట్ వే, ఎందుకంటే చైల్డ్ కెన్ టేక్ ఇట్. ఇంకోటి కూడా పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నా ఇంట్రెస్ట్ ఉన్న వాటిలో పిల్లల్ని పుష్ చేయకూడదు. వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉన్నదో అది ట్యాప్ చేయగలిగే కెపాసిటీ ఫస్ట్ పేరెంట్కే ఉంటుంది, నెక్స్ట్ టీచర్కి ఉంటుంది. సో అందరము పేరెంట్ టీచర్ మీటింగ్స్కి వెళ్తాం. సో యూ కెన్ ఆస్క్. మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఇప్పుడు ఏంటంటే అన్ని సిబిఎస్ఈ స్కూల్స్లోని ఇట్స్ మ్యాండేటరీ ఓవరాల్ డెవలప్మెంట్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. సో యూ హ్యావ్ ఆల్ ద వే యూ కెన్ డిస్కస్ ఆ టీచర్స్తోని. మా అబ్బాయి ఇమోషనల్గా, సోషల్గా ఎలా ఉన్నాడు, సెన్సిటివిటీ ఎలా ఉంది టువర్డ్స్ అదర్ స్టూడెంట్స్, సోషల్ స్కిల్స్తో పాటుగా ఎమోషనల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, అంటే హౌ హీఈస్ టేకింగ్ నో అన్ ఆన్సర్ ఎలా తీసుకుంటున్నాడు, లైఫ్ స్కిల్స్ మీద కూడా దృష్టి సాగిస్తున్నారు. సో వీ నో వాట్ ద చైల్డ్ ఈజ్ గోయింగ్ త్రూ. సో అప్పుడు ఏంటంటే మనము ఎబిలిటీస్ని ఎప్పుడైతే గ్రాస్ప్ చేసుకోగలమో మనకి మార్కెట్లో ఉన్నటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది.
వై బికాస్ ఎప్పుడైతే ఐడిల్ మైండ్ అయిపోతుందో, ఒకప్పుడు ఏంటంటే వేసవి కాలం అంటే ఆడడం, పాడడం, సినిమాలు చూడడం, పడుకోవడం, పిచ్చాపాటి మాట్లాడడం, దట్స్ ఆల్ ఫైన్. బట్ ఇప్పుడున్న జనరేషన్లో ఇంత అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నప్పుడు ఐ ఫీల్ దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకునే కెపాసిటీస్ పేరెంట్స్ కానీ చిల్డ్రన్ కానీ ఉంది కాబట్టి సో దే విల్ డెఫినెట్లీ ఎక్సెల్ అండ్ దెన్ దే విల్ ప్రోగ్రెస్ ఇన్ ఫర్దర్ వే. ఇదేమవుతుందంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్కి వాళ్ళకి బూస్ట్ అవుతుంది, ఫౌండేషన్ అవుతుంది, అండ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ అంటే ఐ కెన్ అచీవ్ ఫర్దర్ మోర్ అన్నది. అండ్ ఇవి వాళ్ళకి ప్లానింగ్ ఆఫ్ నెక్స్ట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ కూడా ఇది ఉపయోగపడుతుంది. కమలారెడ్డి గారు, నేటి తరం పిల్లలు స్మార్ట్ ఫోన్కి, వీడియో గేమ్స్కి బానిసలుగా మారిపోతున్నారు. ఈ టెక్నాలజీ ప్రపంచం నుంచి వారిని ఎలా బయటికి తీసుకురావాలి? టెక్నాలజీ వాళ్ళు నేర్చుకుంటున్నారు, అది అవసరమే, కానీ అది ఎంతవరకు అవసరము అనేది పెద్దలు వాళ్ళు వీళ్ళకి అవసరమైనప్పుడేమో ఇచ్చి వీళ్ళకి అవసరం లేనప్పుడు వాళ్ళని ఇచ్చేయడం కరెక్ట్ కాదు. ఏదేమైనా పిల్లల్ని మన వీర శివాజీని పెంచిన తల్లి ఎవరు? జిజియాబాయి ఎంత వీరునిగా తీర్చిదిద్దింది. పిల్లల్ని పెంచడం అంటే ఏదో కంటున్నాం, పెంచుతున్నాం సమాజం కొరకు పిల్లల్ని, అది కాదు. పిల్లల్ని మనము ఫస్ట్ క్రమశిక్షణ కలిగి ఉండి మనం పిల్లల్ని ఒక సామాజిక అంటే ఒక మంచి పౌరులుగా పెంచాలనే ఒక బాధ్యతని మనలో కనుక అంటే ఏ తల్లిదండ్రి అయినా కూడా అది మనం కరెక్ట్గా మనలో ఉన్నట్లయితే పిల్లలు కరెక్ట్గా పెరుగుతారు. అది లేకుండా ఏదో ఇంట్లో పెద్దోళ్ళని మనము చాలామంది అత్తల్ని, మామల్ని, పెద్దవాళ్ళని ఉండడం ఇష్టపడతలేరు ఈ రోజుల్లో. వాళ్ళొద్దు, మేము ఒంటరిగానే ఉండాలి అనే ఒక ఆలోచన ఇక్కడ వస్తుంది. రావడం వల్ల పెద్దవాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు. ఏ టైం వచ్చినా కూడా వీళ్ళు పిల్లోడు అల్లరి చేయకుండా ఉండాలంటే వాడి అమ్మాయో అబ్బాయో. టెక్నాలజీ వల్ల ఉపయోగాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. వాళ్ళని ఎక్కువగా బానిసలు కానివ్వకుండా ఉపయోగాల వరకు వాడుకోవాలి. బానిసలు అయిపోయిన తర్వాత ఇప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళే కాడికి కూడా ఉన్నారు. అంటే వాళ్ళ పిల్లలు పూర్తిగా దానికే బానిసలు అయిపోయి చదువు మానేసి ఉంటే ఇంకా పిల్లల్ని ఏం చేయాలని కౌన్సిలింగ్ సెంటర్లకు తీసుకుపోతున్నారు. ఏదైనా పార్టీకి తీసుకొని వస్తే పిల్లలు ఏం లేదు, వాళ్ళ చేతిలో సెల్ ఫోన్ పెడుతున్నారు, వీళ్ళు పార్టీలో ఎంజాయ్ చేస్తున్నారు. ఏంలే వాడు అల్లరి చేయకుండా ఉన్నాళ్లే అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ అట్లా కాదు. అక్కడికి వచ్చిన తర్వాత నలుగురితో కలవాలి, 4 విషయాలు పిల్లలకి నేర్పించాలా అనేది చిన్నప్పటి నుండే వీళ్ళు అంటే తప్పు పిల్లలది కాదు అని నా అభిప్రాయం అన్నమాట. పిల్లలకి మనము పెట్టే పద్ధతిలో మనం పెద్దలు రాంగ్ చేస్తున్నారు. అది పిల్లలు వంట పట్టించుకుంటున్నారు. వాళ్ళు బాగా బానిసలు అయిపోయిన తర్వాత పెద్దలు చాలా బాధపడిపోతున్నారు. పిల్లలు కూడా ఎక్కడ చూసినా, నేను ఒక గ్రౌండ్కి వెళ్ళాను, పిల్లలందరి తల్లిదండ్రుల ఫోన్లు ఉన్నాయి, పిల్లలందరూ గ్రౌండ్లో ఫోన్లు పట్టుకునే చూస్తున్నారు. వాళ్ళు వచ్చింది ఆడుకోవడానికి. రుణ గారు, చాలా మంది తల్లిదండ్రులు వేసవి సెలవుల్లో కూడా పిల్లల్ని సమ్మర్ క్యాంపులకి పంపిస్తూ ఉంటారు. ఈ సంస్కృతి మంచి చెడుల గురించి చెప్పండి. ఈ పరిస్థితుల్లో చూస్తే మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా వర్క్ చేస్తున్నారండి. ఆ వర్క్ చేయడం వలన వాళ్ళకి ఏమైపోతుందంటే ఎగ్జామ్స్ అయిందంటే టెన్షన్ మొదలవుతుంది. పిల్లలకేమో హ్యాపీనెస్ మొదలవుతుంది, పేరెంట్స్కి ఏమో టెన్షన్ మొదలవుతుంది అనమాట. హౌ టు వీళ్ళని ఎట్లా ఇప్పుడు నేను మేనేజ్ చేయాలి ఈ టైంలో అనేసి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పక్కనే ఏదైనా క్యాంప్ ఉందా చూడండి, అందులో వేసేద్దాం. అది యాక్చువల్గా మన పిల్లలకి అందులో ఇంట్రెస్ట్ ఉందా లేదా అవసరం లేదండి. అంటే పక్కన ఇప్పుడు సపోజ్ ఏదైనా చెస్ నడుస్తుంది, ఆ సమ్మర్ క్యాంప్లో వేసేద్దాం. లేదా ఏదో స్విమ్మింగ్ పూల్ది నడుస్తుంది, అందులో వేసేద్దాం. కానీ మన పిల్లలకి యాక్చువల్గా అందులో ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది అసలు ఆలోచించట్లేదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు త్రూ అవుట్ ద అకాడమిక్ ఇయర్ ఎనీవే వాళ్ళు ఆ 4 గోడల మధ్యనే ఉంటున్నారు, 4 గోడల మధ్యనే టీచరు అది నడుస్తూనే ఉంటుంది ఎనీవే. కనీసం వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయాక అయినా కూడా వాళ్ళకి ఇష్టమైనది, వాళ్ళ అభిరుచికి తగింది. ఇప్పుడు సపోజ్ కొంతమందికి పాటలు పాడడం అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఏదో ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వీళ్ళ బర్డెన్ తగ్గించుకోవడానికి, వీళ్ళ కన్వీనియన్స్ కోసము వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఎంత లేరా ఈ 2 నెలలే కదా వెళ్ళు, పని అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వలన ఏమవుతుందంటే ఇంట్లో పెద్దవాళ్ళు లేరు. సో వాళ్ళని ఎక్కడొకక్కడ పెట్టేసేయాలి, అది ఇంటెన్షనే ఉంటుంది. కానీ నిజంగా వాళ్ళ హాలిడేస్ని మనం ఎలా వాళ్ళకి నచ్చే విధంగా, ఉపయోగపడే విధంగా చేద్దాము అనేది తల్లిదండ్రుల్లో కనిపించటం లేదు. అది అక్కడ చాలా మనము ఆలోచించాల్సిన విషయం అన్నమాట. పూర్ణశాంతి గారు, నేడు అమ్మమ్మ తాతయ్యలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ లోటును పూడ్చాలంటే ఈ వేసవి సెలవుల్లో పిల్లలకు మానవ సంబంధాల్ని ఎలా పరిచయం చేయాలి? ఇది ఖచ్చితంగా పిల్లలు వాళ్ళకేమీ తెలీదు, పెద్దలకి అన్నీ తెలుసు. వాళ్ళ అనుభవాలు వీళ్ళకి ఖచ్చితంగా నేర్పించాలి. ఆ నేర్పించడం అంటే ఎలా? ఈ రోజుల్లో అమ్మమ్మ తాతయ్యలు ఓల్డేజ్ హోమ్స్, అమ్మా నాన్నలు ఆఫీస్ వర్క్స్, పిల్లలు చూస్తే హాస్టల్స్. సో ఇంట్లో ఎవరు ఉండట్లేదు, పని వాళ్ళు ఉండి వాళ్ళని వీళ్ళు పోషించుకుంటున్నారు. సో కాబట్టి వీళ్ళు ఏం చెయ్యాలి అంటే హాలిడేస్ వచ్చినప్పుడు ఆశ్రమాలు చాలా ఉన్నాయి. ఈ ఆశ్రమాలకి వాళ్ళని తీసుకెళ్ళడం ఒక మంచి పద్ధతి. తీసుకువెళ్ళి అక్కడ పెద్దవాళ్ళు పడే తపన ఏంటి, వాళ్ళ దగ్గర ఏం నేర్చుకోవాలి, వాళ్ళ అనుభవ పాఠాలు చాలా గొప్పవి. కాబట్టి ఇలా మనకు దగ్గరలో ఉన్న ఆశ్రమాలకి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఆ పెద్దవాళ్ళు పడే సమస్యల్ని దగ్గరుండి వాళ్ళకి చూపించడం కూడా ఒక మంచి పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటి అనేసి అంటే గార్డెన్స్కి తీసుకెళ్ళండి. నర్సరీలకి ఎవరు వెళ్తున్నారు ఈ రోజుల్లో? నర్సరీకి వెళ్ళండి. మట్టిలో అనేది వాళ్ళు చేయి పెడితేనే కాస్త వాళ్ళకు కూడా ఆరోగ్య శక్తి పెరుగుతుంది. అలాగే జంతు ప్రదర్శనశాల జూ కూడా జూకి తీసుకెళ్తే ఏంటి అంటే మనం చూస్తాం అంతే అక్కడ, కానీ వీళ్ళతో ప్రాక్టికల్గా చేయించాలి. పని చేపిస్తేనే వీళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. ఎంతసేపు మనం చెప్పేయడం కాకుండా, చూపించేయడం కాకుండా వాళ్ళకి పని అనేది ఎలా చేయాలో అనేది చూపిస్తే వాళ్ళల్లో ఇంకా చేయాలనే తపన పెరుగుతుంది. వరలక్ష్మి మంచాల గారు, ఈ వేసవి సెలవుల్లో పిల్లల్ని అమ్మమ్మ తాతయ్య ఇంటికి, మామయ్య వాళ్ళ ఇంటికి లేదా బాబాయిల ఇళ్లకు, ఇతర బంధువుల ఇళ్లకు కనుక పంపిస్తే వారు ఎలాంటి అంశాలు నేర్చుకునే అవకాశం ఉంది? ఇక్కడున్నప్పుడు టెక్నాలజికల్కి సంబంధించిన నేర్చుకుంటే అక్కడుంటే అనుబంధాలు, ప్రేమలు ఇవి నేర్చుకుంటారు. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ వాళ్ళు మన ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మ చేస్తున్న పనులలో ఎలాంటి హెల్ప్ చేయాలి, అమ్మ బాధలు ఎట్లా ఉంటాయి, నాన్న బయటికి వెళ్ళినప్పుడు అమ్మకు కావాల్సిన చిన్న చిన్న సహాయాలు ఎట్లా చేయాలి అనేటువంటిది వాళ్ళకి ఈజీగా ఉండే పనులు ఏవి చేయగలుగుతారని ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా ఉండే రొటీన్ డేస్లలో వాళ్ళు చేయలేని పరిస్థితి. ఎప్పుడైతే అమ్మమ్మ నానమ్మల వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇవి గమనిస్తారో వాళ్ళకు చేతనైనటువంటి పనులు వాళ్ళు చూస్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. చాలామంది పిల్లల్లో ఇవాళ రేపు మనం ఒక పని చెయ్యమని చెప్తే, అంటే ఒకరు ఆర్డర్ లాగా చెప్తున్నారు కాబట్టి నేను చెయ్యను అనేటువంటి ఒక పెంకితనం చాలా కనబడుతుంటుంది పిల్లల్లో. ఆర్డర్ చేయడం అనేటువంటిది పిల్లలకి నచ్చట్లా ఇవాళ రేపు. ఇంట్లో ఉండే అమ్మ నాన్న ఆర్డర్ చేసి చెప్పినా, ఆర్ స్కూల్లో టీచర్స్ ఎవరన్నా కూడా ఇది చెయ్యు అని చెప్పినా కూడా చేయట్లే. అంటే స్కూల్లో పిల్లల మెంటాలిటీ, సైకాలజీ ఈ విధంగా డెవలప్ అవుతుంది. కాబట్టే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా సిసి ప్యాటర్న్, అంటే కంటిన్యూషన్ కాంప్రిహెన్సివ్ ప్యాటర్న్లో పిల్లలకి చెప్పాలి అనేటువంటి అంశం వచ్చింది. సో దీని అవుట్పుట్ ఏంటంటే వీళ్ళకు మనం ఒక పని ఆర్డర్ చేస్తున్నాము, డిమాండ్ చేసి చెప్తున్నాము అనేటువంటిది కాకుండా వాళ్ళకి అవకాశం కల్పిస్తే వాళ్ళు చేస్తారు. అక్కడ వాళ్ళ అవసరం కనిపిస్తుంది అన్నప్పుడు చేస్తారు. సో ఇలాంటి అవకాశాలు అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఎంచుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. సో కంపల్సరీగా పిల్లల్ని అమ్మమ్మ తాతయ్యల ఇంటికి పంపిస్తే ఎనలేని ఎనర్జీ లెవెల్స్ వాళ్ళు పెంచుకొని వస్తారు, రీజనరేట్ అవుతారు. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ అవలంబించుకునే విధంగా చాలా అంశాలు వాళ్ళు నేర్చుకొని వస్తారని నా అభిప్రాయం. శ్రీ పూజ గారు, చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ 80-90 మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ని చూశాను. సో ప్రతి వాళ్ళకి 3 అబ్బాయిలు, వాళ్ళకి మళ్ళీ 3 అబ్బాయిలు, మళ్ళీ గ్రాండ్ పేరెంట్స్. మా గ్రాండ్ పేరెంట్స్ ఆల్మోస్ట్ 87 నుంచి 91 ఇయర్స్ వరకు ఉన్నారు. సో నా కూతురు ఆమె అన్ని జనరేషన్స్ని చూసింది, ఆల్మోస్ట్ 4 జనరేషన్స్ని చూసింది. మా తాత ఏది నేర్పించారో అది నా కూతురికి ఒక్క సెకండ్లో గుర్తుండిపోతుంది. నేను అన్నా, చూడమ్మా, నీకు నేర్పించింది గుర్తులేదు, నీ ముత్తాత చెప్పింది గుర్తుంది నీకు, ఎందుకు అని అడిగితే ఆయన నాకు ఎగ్జాంపుల్తో చూపించారు. షేక్ హ్యాండ్ ఎలా చేయాలి, కాన్ఫిడెన్స్ లేదు అని చెప్పింది ఒక అబ్బాయికి మొన్న. మీకు కాన్ఫిడెన్స్ లేదు అండి అంటే, అదేంటండి అలా చెప్తుంది మీ కూతురు అంటే, అడిగాను ఎందుకు అలా చెప్తుంది అంటే, మా ముత్తాత చెప్పారు షేక్ హ్యాండ్ కాన్ఫిడెంట్గా ఇలా ఇవ్వాలి, అప్పుడు పక్కన వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఉంటుంది అని. షీఈస్ టీచింగ్ దెమ్. సో దెన్ అప్పుడు మనం ఏం నేర్చుకుంటాం దాంతో? ఓకే, మనం ఇలా మాట్లాడితే, ఎగ్జాంపుల్ ఇస్తే. బీయింగ్ అ సైకాలజిస్ట్ ఐ నో ఆల్ దిస్, బట్ యాజ్ అ మదర్ సమ్ టైమ్స్ ఆ టైంలో మనకు ఆలోచన ఉండదు, ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు. సో మన పిల్లలు, మేడం అన్నట్టు, మన పిల్లలే మనకు నేర్పిస్తారు. గ్రాండ్ పేరెంట్స్ ఇవన్నీ మా మమ్మీ చేసేది చూస్తుంది. మా ఎవ్రీ హాలిడే, మనకి ఇప్పుడు వీక్లీ 2 days హాలిడేస్ ఉన్న ఎవ్రీ హాలిడే నా కూతురు ఫస్ట్
అమ్మమ్మ ఇంటికి వెళ్తుంది. అమ్మమ్మ దగ్గర నేర్చుకుంది వచ్చి నాకు నేర్పిస్తుంది. దేవికారాణి గారు, పిల్లలు విహారయాత్రలు అంటే బాగా ఇష్టపడతారు. మరి ఎలాంటి విహారయాత్రలకు కనుక వాళ్ళని తీసుకెళ్తే వారికి ఉపయోగకరంగా ఉంటుంది? బేసికల్లీ ఎక్స్కర్షన్ అంటాం. అది మనము విత్ ఇన్ ద సిటీ ప్రెమిసెస్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం అవుట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. యూజువల్లీ ఎక్కువగా ఇప్పుడున్న ఫ్యామిలీస్ ఏంటంటే ప్లాన్ చేసేది అవుట్ సైడ్, ఐ మీన్ అంటే మనం చూసిన సిటీ కాకుండా ఇంకోటి ఏదైనా కొత్తది ఎక్స్ప్లోర్ చేయాలి. ఇట్స్ అ గుడ్ కాన్సెప్ట్. కాకపోతే ఏంటంటే పిల్లల్లోని వెనెవర్ మనం ఒక ఇది హాలిడే ప్లాన్ చేస్తున్నాము అంటే వీ హ్యావ్ టు ప్రిపేర్ ద మెంటలీ. ఒకటి అంటే అక్కడికి వెళ్తున్నాను పలానా సిటీ, సపోజ్ నేను జైపూర్ వెళ్తున్నాను అంటే వాట్ ఈస్ దట్, ఆ సిటీ గురించి ఫస్టే ఒక కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ మైండ్ అనేది ఇంపార్టెంట్. ఇందాక కూడా మనం మానసికంగా వాళ్ళు చాలా గ్రాస్పింగ్గా ఉంటారు, మనం సూపర్ఫిషియల్గా కాదు. దే హ్యావ్ టు గో ఇన్ డీప్. ఆ ఇన్ డెప్త్ నాలెడ్జ్ మనము ప్రొవైడ్ చేయగలిగితే ఏంటంటే మనం ప్లేస్ చూపెట్టినట్టు ఉంటుంది, ఆడుకుంటున్నట్టుంటే అట్ ద సేమ్ టైం దాని యొక్క విశిష్టత కూడా తెలుసుకునేటువంటి విధంగా మనము ప్రణాళిక అనేది చేయాలి. సో ఇట్ క్యాన్ బి ఎనీ ప్లేస్ అండి. ఆ పర్టిక్యులర్ ప్లేస్ వెళ్తున్నారు, ఆ సిటీ వెళ్తున్నారు అంటే వాట్ ఈస్ దట్ యూ కెన్ ఎక్స్ప్లోర్ అండ్ ఏం నేర్చుకోవచ్చు, దాని యొక్క హిస్టారికల్ ఏంటిది, విశిష్టత ఏమున్నది, అట్ ద సేమ్ టైం మనకి ఎంటర్టైన్ పరంగా ఏం చేస్తాము. సో బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్ ఎబిలిటీ అగైన్ అందరూ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఏదో వెళ్ళాము చూసేసాము అలా అనడం కాకుండా దాని యొక్క విశిష్టత కంప్లీట్గా, ఎందుకంటే ఇట్స్ అ లైఫ్ లాంగ్ మెమరీ చైల్డ్కి. సో అది మనం దృష్టిలో పెట్టుకుని వాట్ వీ వాంట్ చైల్డ్ టు లర్న్ ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా నేను సజెస్ట్ చేస్తాను సమ్ ప్లేస్ వేర్ యూ హ్యావ్ టు గో ఎక్స్ప్లోర్ కంప్లీట్గా, దాని గురించి విశిష్టత తెలుసుకొని అది మనకి ఎంత యూజ్ అవుతుందో లేదో కానీ బట్ చైల్డ్ విల్ డెఫినెట్లీ హ్యావ్ దట్ లైఫ్ లాంగ్ మెమరీ. విజయ గారు, ప్రకృతి పట్ల పిల్లలకు ఎలాంటి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది? అసలు పిల్లలు ప్రకృతిని ప్రేమించే విధంగా వారికి ఎలాంటి అవగాహన కల్పించాలి? ప్రథమ గురువు తల్లి. పిల్లలకి తల్లి తర్వాతే ఎవరైనా సరే. మార్నింగ్ వాళ్ళకి సెలవులు ఇవ్వంగానే వాళ్ళని మనం పుష్ చేయాలి. ఏం చేయాలంటే 2 నెలలు సెలవులు వస్తున్నాయి, నీకు ఏం గోల్స్ ఉంటాయి అని అడగాలి. వాళ్ళ ఇష్టాలన్నీ కనుక్కోవాలి. ఫస్ట్ మార్నింగ్ చేసేదంటే తల్లి, మనం ఈరోజు నీ ఇష్ట ప్రకారం చేద్దాం, కానీ నేను చెప్పేది కొన్ని వినాలి. ఇప్పుడు గవర్నమెంట్ మన దగ్గర చాలా పార్కులు ఏర్పాటు చేసింది. పొద్దున్న లేవాలంటే చదువుకు లేవాలి, స్కూల్కి లేవాలంటే పిల్లలు లేవరు, కానీ ఒక పార్కుకి లేవాలి, వెళ్ళి ఆడుకోవాలంటే మాత్రం కంపల్సరీగా మనకన్నా ముందర లేస్తారు వాళ్ళు. మనం టైం పెడితే పలానా 5 o'clock లేవాలంటే 4:30కే 4 o'clock పిల్లలు లేపమంటారు. మనం వాళ్ళని లేపి కొంచెం మొహం కడుక్కోమని గబుక్కున పాలు తాగమంటే వాళ్ళే గబగబా మొహం కడుక్కుంటారు. స్కూల్ కన్నా చాలా తొందరగా వాళ్ళకి ఇష్టమైన పని అయితే లేచి మనం వాళ్ళని పార్కుకి తీసుకెళ్ళాలండి. తండ్రి కలిస్తే తల్లి, తండ్రి కుదరకపోతే తల్లి కంపల్సరీ తీసుకెళ్ళి ఆ వాకింగ్ చేయించి ఆ మొక్కల గురించి, ప్రతి మొక్క గురించి వాళ్ళ స్కూల్లో ఒక 3rd class నుంచి ప్రతి చెట్టు, ప్రతి ప్లాంట్ గురించి తెలుస్తుంది. ఆ ప్లాంట్ల గురించి చెప్పుకుంటూ వాడితో వాడి అనుమానాలన్నీ, ఒక బాయ్ కానీ ఒక గర్ల్ కానీ వాడు చెప్పేవన్నీ మనం వింటుండాలి. మనం చెప్తే వాళ్ళు వినడం కాదు, వాళ్ళు చెప్పేవన్నీ మనం వింటూ మధ్య మధ్యలో ఒక్కొక్క మొక్క గురించి అక్కడ చెప్పి అన్నీ చెప్తూ ఈ మొక్క ఇలాగా, ఈ మొక్క గురించి ఉపయోగాలు. ఇప్పుడు చాలా పార్కులో ఉపయోగమైన మొక్కలు, మనకు మెడిసిన్ మొక్కలు కానీ ఆరోగ్య మొక్కలు కానీ అలా వాడికి ట్యూన్ చేసుకుంటూ మనం అదంతా చెప్తుంటుంటూ కొంచెంసేపు అక్కడ పార్కులో ఆడుకునేవి ఉంటాయి, అక్కడ ఆడిపిస్తూ కొంచెంసేపు ఇలా కూర్చుందా నాన్న చాలా టైర్డ్ అయిపోయావు కదా అని ఇలా కొంచెంసేపు 5 minutes ధ్యానం చేద్దాం అని అక్కడ చాలా మనం నేర్పచ్చు. ఒక పార్కుకి తీసుకెళ్ళి మనం ధ్యానం నేర్పచ్చు, ఆటలు నేర్పచ్చు, వాడికి కావాల్సిన ఇచ్చి నేర్పచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాక్టికల్గా చూపిస్తే పిల్లలకి చిన్నప్పటి నుంచి అది ఫాలో అవుతుంటారు. కమలారెడ్డి గారు, సామాజిక స్పృహ, నైతిక విలువలు, సేవాభావం ఇలాంటి లక్షణాలను పిల్లల్లో ఎలా పెంపొందించాలి? మన పిల్లలు ఈ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలా, ఈ సమాజంలో మనం ఒకరము, సమాజం బాగుంటేనే మనము మన పిల్లలు అందరూ మంచి ఆలోచనలలో ఉంటారు అని మొదట పెద్దవాళ్ళ బుర్రలలోకి రావాలి. ఇది వచ్చిన తర్వాత పిల్లల్ని, ఇంతకుముందు కొంతమంది చెప్పారు, సమాజంలో చాలా అట్టడుగు స్థాయిలో ఈ రోజులలో కూడా ఎంత టెక్నాలజీ పెరిగినాక కూడా చాలా కష్టాలలో ఉన్నవాళ్ళు, ఏం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ విషయాలు పాపం పిల్లలకు తెలీదు. అక్కడికి ఒక పేరెంట్స్ అంటే వాళ్ళ తల్లిదండ్రుల మనసులో ఉంటే మాత్రం తప్పకుండా అక్కడికి తీసుకెళ్తారు. ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, ఒక టీచర్గా, ఒక సమాజ సేవకురాలుగా నేను సొసైటీలో మా మనవాళ్ళు చాలామంది ఉన్నారు నాకు. వాళ్ళందరినీ నేను అనాథాశ్రమాలకి ఫస్ట్ తీసుకెళ్తాను. ఒక్కొక్క
వాళ్ళ కథలు వాళ్ళ లైఫ్ చెప్తా ఉంటే నిజంగా పిల్లలు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు ఏడ్చేస్తారు. నిజంగా మాకు ఇన్ని ఇస్తున్నారు మా పేరెంట్స్, వీళ్ళకి ఏం లేదు, కనీసం తల్లిదండ్రులు కూడా లేరు, ఇక్కడ ఉండి వీళ్ళు ఇంత ఫేస్ చేస్తున్నారు కదా. అట్లాగే వ్యవసాయదారుల కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అన్నం తిని పడేస్తూ ఉంటారు పిల్లలు, అంత వేస్ట్ చేస్తూ ఉంటారు. అక్కడికి గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్ళినప్పుడు ఆ వడ్ల గింజల్ని, ఆ గింజలని వాళ్ళు ఎంత కష్టపడితే కానీ బియ్యం తయారవుతూ ఉన్నాయి, ఎంత కష్టపడితే ఇవి తయారవుతూ ఉన్నాయని ఆ ఫీల్డ్ మీదకి నేను తీసుకెళ్తా ఉంటాను. అరుణ గారు, మనం ఇప్పుడు మన ప్రతి ఇండివిజువల్ కాలనీలో కూడా కనీసం ఒక పార్క్ అనేది ఉంటుంది. ఎట్లయినా ఆ పార్క్ తీసుకుపోయి వాళ్ళని 1-2 చెట్టులు వాళ్ళతోనే నాటిపించి ఈ 2 monthsలో నువ్వు ఈ చెట్లది టేక్ కేర్ చెయ్యి అంటే అవి పెరిగేంత వరకు వాళ్ళల్లో ఒక జిజ్ఞాస, అమ్మో ఈ చెట్టుని పీకొద్దు. అప్పుడు వాళ్ళకి ఆ చెట్లు యొక్క విలువ ఎంత అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. కాకపోతే రేపొద్దున వాళ్ళు అలాంటి పనులు చెయ్యకుండా ఉంటారు. ఇంకొకటి, ఒక కాలనీలో ఇప్పుడు మనము మన పార్కే మనమే కదా ఆడుకుంటున్నాం, సో లెటర్స్ దీన్ని క్లీన్ చేద్దాం, ఈ వీక్ పెట్టుకుందాం అని అందరు ఫ్రెండ్స్ని వాళ్ళు కలుపుకొని వాళ్ళకి అక్కడ క్లీనింగ్ చేపించారనుకోండి. సో వాళ్ళల్లో మేము కూడా పౌరులుగా మేము ఏం చేయవచ్చు సమాజానికి, ఇది మా పని కాదు అనే తత్వము వాళ్ళల్లో నుంచి వెళ్ళిపోతుంది. పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే మార్కులు, ర్యాంకులు, చదువుతో పాటు జీవన వికాసము ముఖ్యమే. వేసవి సెలవుల్లో పిల్లలకు సరదాలు, సంతోషాలతో పాటు వారి ఆసక్తి, అభిరుచులకు కూడా విలువ ఇవ్వాలి. మానవ సంబంధాలు, సామాజిక అంశాలపై అవగాహన కలిగించాలని తల్లిదండ్రులకు నిపుణులు సూచిస్తున్నారు. ఇది నేటి నారీ భేరి. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.